ఫ్రెండ్స్, మనం మొన్న నామీకరణం చెప్పినప్పుడు నామీకరణం అనేది 3 రకాలుగా ఉంటుంది. నామీకరణం, ద్వినామీకరణం, త్రినామీకరణం అని విన్నాం. నార్మల్గా ఏకనామీకరణం అంటే ఒక జాతి ఒక ప్రజాతికి నేను పెడతా ఏకనామీకరణం అని. ద్వినామీకరణం అంటే ఏంటంటే రెండు నామాలు పెడతాం. అంటే ఒకటి ప్రజాతి ఉంటుంది, ఒకటి జాతి ఉంటుంది. దీన్ని కెర్లోస్ వాన్ లిన్నియస్ అనే శాస్త్రవేత్త ఆయన రచించిన సిస్టమ్ ఆఫ్ నేచర్లో 10వ సంఘటనలో వర్ణించారు. ద్వినామీకరణం అంటారు. మనకి మోస్ట్ యాక్సెప్టబుల్ ఉండేది ఏంటంటే ద్వినామీకరణం విధానమే. బైనామినల్ నామిక్లేచర్ మాత్రమే యాక్సెప్టబుల్ అయింది. దాంతోపాటు త్రినామీకరణం కూడా ఉంటుంది. అంటే కార్వస్ పెండస్ అంటే జాతితో పాటు ఉపజాతిని కూడా యాడ్ చేస్తారు. దీన్ని గాస్పర్డ్ బహీన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. అయితే ఇందులో మనకి కొన్ని మన జాతీయ మన దేశానికి సంబంధించి లేదంటే మన రాష్ట్రానికి సంబంధించి కొన్ని జంతువులు కానీ కొన్ని మొక్కలు కానీ మన జాతీయ జంతువు జాతీయ వృక్షం అని పెడతాం కదా, వాటి యొక్క శాస్త్రీయ నామాలను మనం తెలుసుకోవాలి. ఈ వీడియోలో ఆ శాస్త్రీయ నామాలను తెలుసుకుందాము. మన జాతీయ పుష్పం ఏంటి అంటే తామర. జాతీయ పుష్పం ఏంటంటే తామర. దాని శాస్త్రీయ నామం ఏంటంటే నీలంబో న్యూసిఫెరా. జాతీయ పుష్పనామము తామర. జాతీయ పుష్పం ఏంటంటే తామర. దాని శాస్త్రీయ నామం నీలంబో న్యూసిఫెరా. చూడండి, ఇక్కడ చివర రా ఉంటుంది, ఇక్కడ రా ఉంటుంది. అంటే ఏదో కొంచెం గుర్తుపెట్టుకోవడం కోసం. జాతీయ పుష్పం తామర, దాని శాస్త్రీయ నామం సైంటిఫిక్ నేమ్ నీలంబో న్యూసిఫెరా. జాతీయ పండు లేదంటే జాతీయ ఫలం ఏంటంటే మామిడి, మాంజిఫెరా ఇండికా. జాతీయ ఫలం మామిడి, మాంజిఫెరా ఇండికా. జాతీయ వృక్షం ఏంటంటే మర్రి, ఫైకస్ బెంగాలెన్సిస్. జాతీయ వృక్షము మర్రి, ఫైకస్ బెంగాలెన్సిస్. జాతీయ పక్షి ఏంటంటే నెమలి, ప్రావోక్రిస్టేటస్. జాతీయ పక్షి నెమలి, పావోక్రిస్టేటస్. జాతీయ పక్షి నెమలి, ప్రావోక్రిస్టేటస్. జాతీయ జంతువు పులి, ప్యాంథెరోటైగ్రస్. అందరికీ తెలిసిందే. జాతీయ జంతువు పులి, ప్యాంథెరోటైగ్రస్. జాతీయ వారసత్వ జంతువు ఏనుగు, ఎలిఫస్ మ్యాగ్జిమా అంటారు. ఎలిఫస్ మ్యాగ్జిమా జాతీయ వారసత్వ జంతువు ఏనుగు, ఎలిఫస్ మ్యాగ్జిమా. జాతీయ జలచర జంతువు డాల్ఫిన్. జాతీయ జలచర జంతువు డాల్ఫిన్, ప్లాటానిస్టా గాంజెటికా. డాల్ఫిన్, ప్లాటానిస్టా గాంజెటికా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువు ఏంటంటే కృష్ణ జింక. దాన్ని యాంటిలోప్ సెర్వికాపా అంటారు. సెర్వికాప్రా. కృష్ణ జింక శాస్త్రనామం యాంటిలోప్ సెర్వికాప్రా. తెలంగాణ రాష్ట్ర ఫలం ఏంటంటే సీతాఫలం, అనూనాస్ క్యామోజా. తెలంగాణ రాష్ట్ర ఫలం సీతాఫలం, అనూనాస్ క్యామోజా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం ఏంటంటే వేప, అజాడిరక్టా ఇండికా. అదే మన జాతీయ వృక్షం ఏంటంటే మర్రి, ఫైకస్ బెంగాలెన్సిస్. ఆంధ్ర రాష్ట్రం యొక్క వృక్షం ఏదంటే వేప, అజాడిరక్టా ఇండికా. ఆంధ్ర రాష్ట్ర ఫలం ఏంటంటే మాంజిఫెరా ఇండికా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పువ్వు, అది జాతీయ పువ్వు ఏంటంటే తామర, నీలంబ న్యూసిఫెరా. ఆంధ్రప్రదేశ్ జాతీయ పువ్వు రాష్ట్ర పుష్పం ఏదంటే మల్లె పువ్వు, జాస్మిన్ అఫిసినాలిస్. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిట్ట ఏంటంటే రామచిలుక, సిక్టాక్యులా కారామిరై. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిట్ట సిక్టాక్యులా కారామిరై. తెలంగాణ ఫలం ఏదంటే సీతాఫలం, అనూనాస్ క్యామోజా. తెలంగాణ రాష్ట్ర జంతువు మచ్చల జింక, యాక్సస్. మనది కృష్ణ జింక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక, యాంటిలోప్ సెర్వికాప్రా. అదే తెలంగాణ జంతువు ఏమంచు మచ్చల జింక, యాక్సస్. మన వృక్షం ఏంటి? వేప వృక్షం, అజాడిరక్టా ఇండికా. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి వృక్షం, ప్రోసోఫిస్ సినరేరియా. తెలంగాణ రాష్ట్ర వృక్షం ప్రోసోఫిస్ సినరేరియా.
తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. కేసియా అరిక్యులేటా. కేసియా అరిక్యులేటా. నెక్స్ట్ కనివికోడి. అంతరించిపోయిందనుకున్నా మరలా తెలుగంగ కడప ప్రాజెక్ట్ తవ్వకాల్లో కనిపించిన పక్షి కనివికోడి. జోర్డాన్స్ కర్సర్. కొబ్బరి కొలంబో న్యూసిఫెరా. మానవుడు మనకందరికీ తెలిసిందే హోమోసెపియన్స్. చింత చెట్టు టామరిండస్ ఇండికా. వరి ఒరైజా సటైవా. గోధుమ ట్రిటికం వల్గేర్. ఎర్రచందనం టీరోకార్పస్ సాంటాలనం. నీలితిమింగలం బెలాప్టనో మస్కులస్. ఆఫ్రికన్ ఏనుగు లోక్సాడ్ ఆఫ్రికానా. ఆఫ్రికన్ ఏనుగు ఏంటంటే లోక్సాడ్ ఆఫ్రికానా. ఆఫ్రికన్ ఏనుగు లోక్సాడ్ ఆఫ్రికానా. కుక్క కానిస్ లూపస్ ఫెమిలీరియస్. కుక్క కానిస్ లూపస్ కుక్క కానిస్ లూపస్ ఫెమిలీరియస్. నెక్స్ట్ ఇక్కడ త్రినామికరణంలో చూడండి. కార్వస్ పెండస్ అనేది భారతదేశం పాకిస్తాన్ కాకి పేరు. కార్వస్ పెండస్ ఇన్సులిన్ అనేది బర్మా కాకి పేరు. కార్వస్ పెండస్ ప్రోటిగ్రస్ అనేది శ్రీలంక కాకి పేరు. నెక్స్ట్ మెయినా మైక్రూరా అనేది డాఫ్నియా పేరు. మెయినా మైక్రూరా డాఫియా పేరు. అది త్రినామికరణంలో మెయినా మైక్రూరా డాఫియన్. నాగుపాముకి ఇది టాటోనిమ్. జాతులు ప్రజాతులు ఒకే విధంగా ఉంటాయి, దాన్ని ఏమంటారు? టాటోనిమ్ అంటారు. నాజా అంటే నాగుపాము. గ్యాలస్ అంటే కోడి. రట్టస్ అంటే ఎలుక. రాటస్ అంటే ఎలుక. యాక్సెస్ అంటే మచ్చల జింక ఎవరికి జంతువు? తెలంగాణ వాళ్ళకే కదా మచ్చల జింక. ఇక్కడ చదివాం కదా, మచ్చల జింక తెలంగాణ రాష్ట్ర జంతువు. యాక్సెస్ అని. నెక్స్ట్ ఇవి జస్ట్ టేబుల్స్ ఎక్స్ప్లెనేషన్కే. నిన్న చూసాం కదా మనం ఏంటి హైరార్కీ స్ట్రక్చర్లోని జాతి, ప్రజాతి, క్రమము, కుటుంబము, విభాగము, రాజ్యము ఉంటాయి. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి గల పేర్లు ఉంటాయి. మనిషి యొక్క శాస్త్రీయనామం ఏంటంటే హోమోసెపియన్స్. మనిషి శాస్త్రీయనామం హోమోసెపియన్స్. ఈగ శాస్త్రీయనామం మాస్కుడో డొమెస్టికా. మామిడి శాస్త్రీయనామం మంజిఫెరా ఇండికా. గోధుమ శాస్త్రీయనామం ట్రిటికం వల్గేర్. మనిషి ప్రజాతి ఏంటి? హోమో ప్రజాతి. కుటుంబం వచ్చినప్పటికీ హోమనిడే. క్రమం వచ్చినప్పటికీ హోమోనినే. క్రమం అది ఉపకుటుంబం అయితే హోమనినే. ఏ క్రమానికి చెందుతాడు అంటే మానవుడు ప్రైమేట్స్ అనే క్రమానికి. తరగతులేమో క్షీరదాలు తరగతికి చెందుతాడు. ఫైలం అంటే కార్డేటాకి. అలాగే ఈగ శాస్త్రీయనామం మాస్కో డొమెస్టికా. ప్రజాతి ఏమంచో మాస్కో. కుటుంబం ఏమంచో మాస్కిడే. క్రమం డిప్టెరా. తరగతి ఏదేంటి? ఇన్సెక్టే కదా. ఇన్సెక్ట్. ఫైలం ఏమంచో ఆర్థోపోడా. మాంజిఫెరా ఇండికాలో ప్రజాతి మాంజిఫెరా. కుటుంబం అనకాడియేసి కుటుంబానికి చెందుతుంది. క్రమం సాఫిలిడేసి. ఇది 2 ద్విదళ బీజాలు కలిగి ఉంటుంది కాబట్టి తరగతి ద్విదళ బీజాలు. తర్వాత స్పెర్మటోఫైటా విభాగానికి చెందుతుంది. గోధుమ అంటే శాస్త్రీయనామం ట్రిటికం వల్గేర్. ప్రజాతి ఏమంచో ట్రిటికము. కుటుంబం ఏమంచో పోయేసి కుటుంబానికి చెందుతుంది. క్రమం పోయేసి లేదా గ్రామినేసి కుటుంబము గోధుమ. క్రమం వచ్చినప్పటికీ పోయేలీస్. అది ఏకదళ బీజం కాబట్టి అది కూడా స్పెర్మటోఫైటా. ద్విదళ బీజాలు ఏకదళ బీజాలు 2 కలిసి స్పెర్మటోఫైటా విభాగానికి చెందుతాయి. ఇవి కొన్ని రకాల టేబుల్స్.